ఏంటో స్వామి, నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నీరసంగా స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే, మనీషు ఒకనొక పాయింట్లో ఒక ఇంగ్లీష్ టర్మ్స్ సెంటెన్సెస్ వాడతాడు. వాడగానే నేను కొద్దిసేపు చిరాకు వచ్చింది. నాకు ప్రామిస్గా చిరాకు వచ్చింది. లిటరల్గా నేను ఏం ఫీల్ అయినా చెప్తాను చూడండి. లాస్ట్లో ఒకసారి వై వీ హ్యావ్ టు టేక్ ద బ్రంట్ అనేసి ఏదో అనిడు, సంథింగ్ బ్రంట్ అని. ఏంద్రా క్యాథరిన్ బ్రంట్ ఎందుకు వచ్చిందా, ఇంగ్లాండ్ ప్లేయర్ కదా ఆ పిల్ల, ఎందుకు వచ్చింది ఆవిడ, ఏంటి అసలు సమస్య అనేసి నా గూగుల్లోకి వెళ్ళి ఆయన అన్న పదాన్ని 1-2 సార్లు వెనక్కి తిరుక్కొని ఆ సెంటెన్స్ చెక్ చేశా, ఏంట్రా దాని మీనింగ్ అని. అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. ఫారిన్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు కాల్ చేస్తే అచ్చ తెలుగులోనే మాట్లాడతారు. అది ఎందుకు ఇతను ఓన్లీ 60-70% ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాడు, మధ్యలో మిక్సింగ్ చేసి కొడుతున్నాడు. నిజంగా అది ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్కి కష్టం. అంత ఇంగ్లీష్ పదాలు పెద్ద పెద్దవి, అది కూడా నార్మల్ యూసేజ్లో ఉండే ఇంగ్లీష్ పదాలు కాకుండా అమ్మో పెద్ద పెద్ద స్వామి. నాకు ఆ పెద్దవి వదిలేసేయండి. కానీ ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. మనోడు సెల్ఫ్ డబ్బా అండి, బాగా డబ్బా కొట్టుకుంటాడు. దాంతోపాటుగా ఇతని డబ్బా కాదు, ఇతనికంటే ఎక్కువ డబ్బా మన హరీష్ గారు. ఆ తర్వాత ఇతను ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే చెప్తా, షార్ట్గానే ఉంటుంది ఈరోజు వీడియో, ఎక్కువ కంటెంట్ ఏం లేదు, కానీ మెయిన్ పాయింట్లు ప్రాపర్గా దిగుతాయి బుల్లెట్లు. ఫస్ట్ హరీష్ గారి గురించి ఒక 2 minutes మాట్లాడదాం. హరీష్ గారు ఈయన ఎందుకంటున్నాను తెలుసుగా, ఆయన గొంతు పట్టుకుని ఎత్తుతుడు, ఏమనుకుంటున్నావు ఆదిరెడ్డి గారు అని, అందుకని ఆయన హరీష్ గారు అంటాం. దట్టు ఏజ్డ్, తెలివైనడు అండి మాస్క్ మ్యాన్ హరీష్. దెర్ ఇస్ నో డౌట్. బయట నేను ఒకటి గమనించాను, బయట తనకి నెగిటివిటీ ఉంది. అలాగే నేను నెగిటివిటీ ఉన్నది కాబట్టి ఇంకా నెగిటివిటీ చేయాలన్న సెన్స్ కాదు, ఉన్నదే నెగిటివ్గా చెప్తా, ఉన్నవి పాజిటివ్స్, ఉన్నవి పాజిటివ్ చెప్తా. తనలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే మంచి మాటకారండి, చాలా మంచి మాటకారి. 90% మాట్లాడేటప్పుడు ఆవేశంగా కొంచెం మాటలు తూలకుండా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మాటలు తూలాయని అనిపిస్తాయి, అవి గట్టిగా అబ్జర్వ్ చేస్తే పెద్దగా తప్పులు కాదన్న ఫీలింగ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. 1-2 సార్లు అందరికీ అయినట్టు అయినాయి. కానీ తనలో ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్, బిగ్గెస్ట్ బ్లండర్ అతను చేస్తున్నది ఏంటంటే, ఆటలో ఏదో చెయ్యాలా, ఏదో ఆడాలా, ఏదో చెయ్యాలా, నేనే తోపు అనే ఫీలింగ్తో గర్వానికి పోయి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అతి చేస్తున్నాడు. ఇక ఈసారి కప్పు నేనే అన్న సెన్స్లో బిహేవ్ చేస్తున్నాడు. దట్టు నేనే తోపు ప్లేయరు, నేనే అందరికంటే తెలివైన వాడిని అన్న ఫీలింగ్ అతని లోపల ఉంది, క్లియర్గా అది కనపడిపోతుంది. దానివల్ల దెబ్బతింటున్నాడు. ఆ దెబ్బ మామూలు దెబ్బ కూడా కాదు, క్లియర్గా తన స్ట్రాటజీ ఏంటి, తను ఏం గేమ్ ప్లాన్తో హౌస్లోకి వచ్చాడు అనేది క్లియర్గా కళ్ళ ముందు కనపడిపోతుంది. అది బిగ్గెస్ట్ బ్లండర్, బిగ్గెస్ట్ మైనస్ ఫర్ మాస్క్ మ్యాన్. దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో అతను మాట్లాడే మాటలు హిపోక్రసీ కనపడుతుంది, కాంట్రడిక్టింగ్ కనపడుతుంది. అక్కడ దెబ్బతింటున్నాడు, క్లియర్గా కనపడుతుంది. ఈరోజు క్లియర్గా అతని దగ్గర ఏం మిస్టేక్స్ ఉన్నాయి అవి చెప్తాను. ఈ ఎపిసోడ్లో ఓవర్ చేశాడు. నాకు ఈ ఎపిసోడ్లో భరణి గారిని చూస్తే సూపర్ అనిపించింది. తను రియాక్ట్ అయిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని గురించి మాట్లాడదాం. అండ్ మనీష్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, మాట్లాడతాం. ఫాస్ట్గా చెప్తాను. ప్రియా గారితో ఏం లేదండి. ప్రియా గారితో వచ్చిన తలకాయ నొప్పులు ఏంటంటే, ఆవిడ నోరు జారిపోతున్నారు. మాట్లాడాలి ఎట్టైనా మాట్లాడాలి అనేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిదీ నెగిటివ్ సెన్స్లోనే మాట్లాడుతున్నారు. తీసుకోలేకపోతున్నారు. ఎందుకో నెగిటివ్ వేలోనే వచ్చేస్తుంది ఆవిడికి. అసలు సంబంధం లాజిక్కే లేకుండా అవతలోడు ఏదో నీ గేమ్లో నీదే తీయాల్సిన సిచ్యువేషన్ వాళ్ళది, నీది తీస్తారు. ఇంకెవరు తీయడానికి ఛాన్సే లేదనుకున్నప్పుడు నీ తీసినా కూడా బాధపడితే ఎట్లా? దానికి కూడా ఒక లాజిక్ ఎతికి దాన్ని కూడా నెగిటివ్ సెన్స్లో మాట్లాడితే జనాలు అబ్జర్వ్ చేస్తున్నారనే మైండ్లో ఎందుకు లేదు అని నాకు అర్థం కావట్లా. ప్రతిదీ అలాగే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎపిసోడ్లో అయితే అట్లాగే అనిపించారు, విచిత్రంగా అనిపించారు. స్టెప్ బై స్టెప్ వెళ్దాం, చాలా విషయాలు చర్చిద్దాం. నెంబర్ 1, ఫస్ట్ గేమ్ జరుగుతుందండి. గేమ్ జరుగుతూ ఉంటే ప్రియ గారు అంటున్నారు, ఎలాగైనా ఆడొచ్చు, ఎథిక్స్ ఆడి గెలవాలి అని స్టార్ట్. ఇలాంటివి టాంటింగ్ చేసుకుంటా ఉన్నారు ఎందుకో. తర్వాత కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నాడు, పైన కొంతసేపటి తర్వాత సపోర్ట్ తీసుకున్నాడు. ఇది హైలైట్ కామెడీ. సపోర్ట్ లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ పైన పెడితే అందరూ గై అని అరిచారు. ఈ అరిచినందుకు మాస్క్ మ్యాన్ ఫీల్ అయ్యాడు. అసలు వరస్ట్ థింగ్ అది. అరే బాబు, నీకు ఎగనిస్ట్ ప్లేయర్ వాళ్ళు మీ ప్లేయర్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి ఆనందం వస్తుంది, అరుస్తారు. మీ ప్లేయర్ తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పు చేశారని అడుగుతారు. వాళ్ళ ప్లేయర్కి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు అడుగుతారు. నీలాగా సైలెంట్గా ఉండాలని ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ తప్పేంటి అంటున్నా. నిజంగా క్లియర్గా పట్టుకున్నాడు. ఇతనికి క్లారిటీ లేనప్పుడైనా తగ్గి ఉంటే బాగుంటుంది, కానీ క్లారిటీ లేకుండా 1000% క్లారిటీ ఉన్నవాడు కంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చాడు. అతను
చెయ్యి పెట్టింది నిజం, తనకు కూడా తెలుసు అంటున్నాడు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా అది అంటున్నాడు. కానీ ఇమాన్యుయల్ది అక్కడ ఫస్ట్ ఇద్దరు పర్సన్స్ది, ఆ ఇద్దరు పర్సన్స్కి చెప్పాడు గ్రీన్ అని, ఇతనికి చెప్పలేదు అనేది ఇంత తెలివైన మాస్క్ మ్యాన్కి ఎందుకు అర్థం కాలేదు? చూడొచ్చు కదా, చూసినప్పుడు అది అన్యాయం కాదా? అక్కడ తప్పు చేసినట్టు గమనించలేదు ఇతను, అదేందో నాకు అర్థం కాలా. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉన్నప్పుడు వీళ్ళందరూ అరిచారని కోపం పెట్టుకున్నాడు, వీళ్ళందరూ అరిచారు అక్కడ తగిలింది అవుట్ అని. ఆ టైంలో మనోడు మనిషి ఏదో పనులు బిజీగా ఉన్నాడు, గమనించకపోతే కాము ఉంటాడా? అవతల వాళ్ళందరూ అరిచారు కాబట్టి మనోడు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ కాబట్టి ఆటోమేటిక్గా బ్రెయిన్లో క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని బోర్డు మీద ఏమేమి వచ్చినాయి అంటే తన మనసులో మనం చూడలేదు, వీళ్ళేం అరుస్తున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ డెసిబుల్స్ బట్టి, ఆ డెసిబుల్స్లో వచ్చిన సౌండ్స్ని బట్టి, ఆ రేస్ నా చెవులో లెఫ్ట్ ఇయర్కి వచ్చిన దాన్ని బట్టి మేబీ ట్రూత్ పర్సెంటేజ్ 98% ఉంది. సైకలాజికల్ ఇష్యూస్ని బట్టి, సైకాలజీని బట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని, సో లేడీ వాయిస్ ఎక్కువ వస్తుంది అంటే లేడీస్ ఎక్కువ మంది అబద్ధాలు చెప్పరు కాబట్టి, అది అబద్ధాలు చెప్తారు అనేది అదే నిజాలు చెప్తారు కాబట్టి లేడీస్ చెప్పారు కాబట్టి అది నిజమై ఉండొచ్చు, లేడీస్ గట్టిగా అరుస్తున్నారు కాబట్టి జెంట్స్ అట్లా. సో అతను హైట్ని బట్టి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏదేదో క్యాలిక్యులేట్ చేసుకుని అదే ఊరికే చెప్తారు లేండి. ఖచ్చితంగా ఇది రైట్ అయి ఉంటుంది వీళ్ళు అంత గట్టిగా అడుగుతున్నారంటే. కాబట్టి ఖచ్చితంగా మనం చూడకపోయినా చూసామని చెప్పకపోతే దెంగులు వస్తాయి. సారీ అదే డబ్బులు వస్తాయి మాకని. ఇది నార్మల్ లాంగ్వేజ్ అనే, ఇది ఒక్కసారి వాడాను, సారీ క్షమించాలి, ఇది నెల్లూరులో నార్మల్, ఇది అంటే తలకాయ నొప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయని అనేసి మనోడు ఫ్లోలో నేను చూశాను అనగానే షాక్ అయి షేక్ అయిపోయాడు. మా చేయి తేలింది అని చెప్పాడు. మా చేయి తేలింది నేను చూసేసాను, మా చేయి లేదు ఏమీ లేదు, అరిచేయి తేలుద్ది అంతే. అది చూస్తే ఇమానియల్ అక్కడ బెస్ట్ కామెడీ. ఆగండి సంచాలకు చెప్తారు, సంచాలకు చెప్తారు అన్నాడు. ఎందుకంటే సంచాలకు ఏం చెప్తారో చూద్దామని. సంచాలకు వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక అవుట్ చూశాను అన్నాడు. వీళ్ళందరూ కామ్ అయిపోయినారు హ్యాపీగా. దీనికి గ్రడ్జ్ పెట్టుకొని, పంతం పెట్టుకొని, కోపం పెట్టుకొని ఈ చిన్న విషయానికి మాట్లాడకుండా ఉంటాడా ఏ మనిషినా? సొసైటీలో మాట్లాడకపోయినా కూడా ఏంట్రా అనేసి చిరాగ్గా అనిపిదు. పెద్ద మాటలు అనాలి, కానీ రివ్యూలో సభ్యతగా సంస్కారంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడలేకపోతాను. ఈ సిచ్యువేషన్లో మాస్క్ మ్యాన్ నాకు చిరాకు వచ్చింది. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా అది జరిగిన ఈ చిన్న సిచ్యువేషన్కి మాట్లాడకుండా ఉండేది ఏంటి నాకు అర్థం కాలేదు. నీకు నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడకపోతే ఓకే, పోనీ నాయన అనుకోవచ్చు. అవతలోడు వచ్చి మాట్లాడుతున్నప్పుడైనా మాట వరుసకి కాకపోతే ఒక రకంగా సంజయ్ అంటే ఏంటి హక్ చేసుకొని కిస్ అడిగాడు ఆయన. గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు రెసిప్రోకేట్ అవ్వాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, అయిపోయా. ఇంకా నువ్వు మిగతా టైంలో మాట్లాడబాకు. తనకే అర్థమైపోయి ఆపేస్తాడు. అంత కటువుగా ఏంటి? నువ్వు ఎంత స్ట్రైట్ అయినా, ఎంత మాస్క్ అయినా, జనాల నుంచి దూరం అయినా అని చెప్పినా ఇలాంటివి యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దానికి రీజన్ ఉండాలి. నిన్ను పొత్తుకడుపులో అని గుద్దారా, నేనేమైనా చేస్తే అరే అలాంటి ఎదవుతో నేనేందుకు మాట్లాడదు అనుకోవచ్చు. అక్కడ ఏమి లేదు కదా, నార్మల్ ఒక గేమ్లో అవతలోడికి అవుట్ అయినట్టు కనపడచ్చు, నీకు అవుట్ కానట్టు కనపడచ్చు. కొన్నిసార్లు మూవ్స్ ఫాస్ట్గా అయినప్పుడు ఒక్కొక్కరికొకలాగా అనిపించవచ్చు. అది పట్టుకొని ఇప్పుడు ఏంటండి, మన ఊర్లలో గేమ్ ఆడుతున్నాం క్రికెట్, సమ్మన మన వాళ్ళు బ్యాట్లా గీక్కుంటా వెళ్తారు ఆడదాకా. వెళ్ళినప్పుడు ఎంపైర్ ఉంటాడు, వాడి తరపున ఎంపైరు నాట్అవుట్ నేను చూసినారా కరెక్ట్గా 7 దాకా వచ్చింది అంటాడు బ్యాటు. అది ఎవడికి అర్థం కాదు. వాడొకటి ఈడొకటి చెప్తారు. అలాగని అబద్ధం చెప్పారంటావా, మోసం అంటావా, వాడితో మాట్లాడుకుంటావా ఉంటావా? అదేం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్? నీకంటే నాకు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఎక్కువ ఉంది అంటుండు. వరస్ట్. దాని గురించి మాట్లాడతానండి. నేను ఒకటి వచ్చినప్పుడు ఒకటి కోపంలో అనేస్తాను. ఆ తర్వాత మనీష్ మాత్రం ఇక్కడ దొరికిపోయాడండి, గట్టిగా దొరికిపోయాడు. నాగార్జున సార్ దగ్గరకు దొరికిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా సరే యాజ్ పర్ ద బ్రంట్ కెపాసిటీ ఆఫ్ ది ఈక్వాలిటీ అనేసి ఏదో ఒకటి చెప్తాడు. నాకు సారు ఖచ్చితంగా వీడియో ప్లే చేసి, నువ్వు ఆ టైంలో కిందకి దించుకొని తలకాయ నువ్వేట చూసావు మనీష్ అంటే, లేదు సార్ అది క్యాలిక్యులేషన్స్, అది పెర్మిటేషన్స్ అన్నీ అది అట్లా అయింది సార్ అంటాడు. అది అట్లా అయిపోయింది. నాకు మనీష్ రోజుకి నచ్చట్లేదండి అసలు. తనలో ఆ పొగరు క్వాలిటీ ఈ కోషెంట్ పెరిగిపోతుంది. తెలియకుండా అతను ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నాడు, ఏదో క్యాలిక్యులేషన్ చేసుకొని ఏదో చేస్తున్నాడండి. నేను ఇప్పుడు వేస్తున్న క్యాలిక్యులేషన్, వేస్తున్న స్టెప్పు దుమ్ము దులిపే స్టెప్ స్వామి అంటే అది ఉత్తారో స్టెప్పు. ఆ దుమ్ము దులుపుద్ది అనుకున్నట్టు ఆలోచించి ఇలా ఎత్తి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే అయిపోయిన తర్వాత కళ్యాణ్ అవుట్ అయ్యాడు. కళ్యాణ్కి కాలింది ఒక రకంగా చూస్తే అది నెగిటివ్ సెన్స్లో కనపడుతుంది. ఎందుకంటే దిగేటప్పుడు అది నేను తగలేదు అనేసి ఫస్ట్ అన్నాడు. తర్వాత మనోడు ఒప్పుకున్నాడు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది అది జస్ట్ పెట్టింది దాన్ని సపోర్ట్ కింద తీసుకురావద్దు అన్న సెన్స్లో అన్నాడు. మనోడు అబద్ధం ఆడింది ఏం కాదు. కానీ దిగిన తర్వాత ఇమాన్యుయల్ వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే ఇది చాలా ఓవర్గా అనిపించింది. నాకు చాలా ఓవర్గా అనిపించింది. దానికి మీరు అనుకోవచ్చు
అరే వాళ్ళందరూ ఇతను అవుట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది నార్మలే కదా. ఆపోజిట్ పర్సన్ అవుట్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. దాంతోపాటుగా తను నిజంగానే హ్యాండ్ పెట్టినప్పుడు అవతల వాళ్ళు బ్లేమ్ చేస్తారు కదా, తప్పేంటి? దానికి నువ్వు అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నచ్చలేదు ఇది. మీరు గమనిస్తే పోతే మళ్ళీ గమనించండి. తర్వాత సరికి తర్వాత పవన్ పంపించారండి, డెమాన్ పవన్ పంపిస్తే ప్రియా గారు ఏమంటున్నారంటే, అందరూ నన్ను టార్గెట్ చేశారు, ఫెయిర్ అంటే మీ వాళ్ళు ఒక్కటైనా తీయాలి శ్రీజాది అంటారు. ఇదే ఈ మాటలే, ఈ టాంటింగ్ మాటలే, దాంట్లో లాజిక్ ఏముండదు. సింపుల్. మీ వాళ్ళు ఒక్కటి కూడా శ్రీజాది తీయలేదన్నారు, మీ వాళ్ళు తీయలేదన్నారు. మీ వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మీ వాళ్ళు తీయాలా, మీ వాళ్ళు కూడా శ్రీజాది తీయలేదు, వాళ్ళ వాళ్ళు ఎందుకు తీస్తారు? అసలు ఏమన్నా లాజిక్ ఉందా? ఏంటో. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్, ఫెయిర్ అంటున్నారు కదా, ఎలా ఆడతారో చూస్తున్నాను. వీకెండ్ మాట్లాడదాం అన్ని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ చేసుకుని వీకెండ్ మాట్లాడదాం అని ఫిక్స్ అయ్యండి. ఏమి లేదు, ఇక్కడ వాళ్ళు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ రాంగ్ జరిగిందనే సెన్స్లో ఆయన ఆలోచించుకుంటున్నాడు, మోసం చేశారనే సెన్స్లో ఆలోచించుకుంటున్నాడు. ఏంటో. దాంతోపాటుగా ఫస్ట్లోనే చెబుదాం అనుకున్నాను అండి ఈరోజు, బిగ్ బాస్ ఎవరైతే ఎడిట్ చేస్తారో ఆ ఎపిసోడ్ని, నాకు తెలిసి ఇంగ్లీష్ సినిమాలలో ఆస్కార్ అవార్డు 26 ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమాకి ఎడిటర్లు కూడా అంత ఎడిటింగ్ చేసి ఉంటారు అనిపించింది. చెత్త ఎడిటింగ్ అండి, ఓవర్ ఎడిటింగ్ అనిపించింది. అంటే హరీష్ ఏదో అన్నాడంట, హరీష్ గారు ఇమానియల్ ఏదో హరీష్ గారిని అన్నాడంట, ఆ అన్నది పార్ట్ చూపించకుండా అన్నారు అని వీళ్ళు చెప్పే పార్టే చూపించాడు. ఇదేమి ఎడిటింగో నాకు అర్థం కాల. అదేదో అన్నప్పుడే చూపించేసి ఉంటే అన్నాడు అని చెప్పి చూపించకుండా ఉంటే అయిపోయేది కదా. ఈ ఎడిటింగ్ నాకు అర్థం కాలేదు. దీని గురించి మీరు కామెంట్ చేయాలా. నేను ఎన్నిసార్లు చూసాను తెలుసా, అడమ్మా ఎవడనేరా ఈ పాటలు అని స్కిప్ చేసుకుంటూ చూసి లేట్ అయింది. ఎక్కడైనా అన్నారేమని అల్లా అనేది తీసేసి అన్నారంట అని వీళ్ళు చెప్పే చూపించారు. మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్, నిజంగా వీళ్ళు అన్నారా, ఇతను అబద్ధం చెప్పాడు అనేది డౌట్. మళ్ళీ అదొక కర్మ. ఆ తర్వాత వచ్చేసరికి హరీష్ ఫెయిర్ అంటున్నారు కదా అనేసి సీరియస్ అవుతున్నాడు. తర్వాత షష్ఠి గారు క్లాప్స్ కొడుతూ ఉంటే ప్రియా, నువ్వు ఆడట్లేదమ్మా, నీ తరపు వేరే వాళ్ళు ఆడుతాను అన్నట్టుగా ఎగతాలుగా స్టార్ట్ చేసి అమ్మాయి కాలేసరికి జోక్ చేసేలేరా అనేసి అన్నారు ప్రియా గారు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ షష్ఠి వస్తుంటే ప్రియా గారు ఏమన్నారంటే, నాదే తీస్తుందని నాకు తెలుసు అనేది. అప్పుడే సింపుల్ లాజిక్. అక్కడ శ్రీజ ఉంది, శ్రీజ వాళ్ళ తరపు మనిషి, రామ్ వాళ్ళ తరపున మనిషి. ఇక్కడ ప్రియా గారు ఒక్కటే ఉన్నారు. ఎవరు తీస్తారు? నిజంగానే తీస్తారు కదా, నాదే తీస్తుందిలే అని మాట్లాడితే పాజిటివ్గా ఎట్లా కన్వే అవుతుంది జనాలు అనేది ఎందుకు అర్థం కాలేదు ప్రియా గారికి అర్థం కాలేదు. అది అనవసరమైన టాంటింగ్ లాగా ఉంటుంది. ఏంటిది టాంటింగ్ అనే పదం కరెక్ట్గానే వాడుతున్నా, లాజిక్కే లేదు. ఎలాగో నీదే తీస్తారు, మాట్లాడిన దాని వల్ల ఏమొస్తుంది? మాట్లాడారు. తర్వాత సరికి ప్రియా సైడ్కి తిరిగేసింది. సైడ్కి తిరగగానే అవుట్ అనేసి చెప్పారు. ఇది కూడా అవుట్ అనేది కూడా వాళ్ళందరూ అరిచిన తర్వాత అవుట్ అన్నాడు పాపం మనోడు మనీష్. తర్వాత ప్రియా తొక్కలా ఫెయిర్ గేమ్, హెల్ప్ చేస్తే వావ్ అనేసి డబల్ స్టాండర్డ్ చూపిస్తారు. ఇక్కడ మళ్ళీ ప్రియాదే తీస్తారు. ఇది కూడా లాజిక్లెస్. హెల్ప్ అంటే ఏంటంటే, రాము ఈవిడ దగ్గర కాలు పెడితే హెల్ప్ చేసిందంట, కాలుకి సందిచ్చి. ఆ హెల్ప్ చేసిన దానికి బయట నుంచి వావ్ ప్రియా అంటారుగా, హెల్ప్ చేసింది వీళ్ళకి సపోర్ట్గా ఉండదు అన్నారు. అలాంటప్పుడు చూస్తే మనకి ఇంక వేరే ఛాన్స్ లేదన్నప్పుడు ఈవిడిదే కదా తీస్తారు. శ్రీజాది తీయాలనేది ఈవిడ ఉద్దేశం. శ్రీజాది మీ వాళ్ళే తీయలేదు, వీళ్ళు ఎందుకు తీస్తారు బా? అయిపోయింది. ఇంకా లాస్ట్ మూడ్లో తీద్దాం అనుకుంటే మీ వాళ్ళు అవుట్ అయిపోయారు, ఇంక తీయలేకపోయారు శ్రీజాది, అంతే. తర్వాత సరికి దాంతోపాటుగా శ్రీజ బ్రెయిన్ యూజ్ చేసి వీళ్ళందరికీ శ్రీజకి డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళందరూ కింద నిలబడ్డారు, శ్రీజ దమ్మని వీళ్ళు లోపల వెనక పైన నిలబడింది. ఓన్లీ అట్లీస్ట్ శ్రీజ దగ్గర తీస్తే కాళ్ళ దగ్గర తీయగలదు, కానీ చేతుల దగ్గర తీయలేని సిచ్యువేషన్లో నిలబడింది. తెలివైన అమ్మాయి. మిగతా వాళ్ళు ఎవరు ఆ ఇంటెలిజెన్స్ చూపించలే, డిఫరెంట్గా బిహేవ్ చేసిన శ్రీజనే. నాకు ఈరోజు ఇంకొకటి కూడా కొంచెం బాధ అనిపించింది. ఏంటి, శ్రీజ గెలిచిందిగా, అమ్మాయి లెగ్స్ది తీయొద్దని అమ్మాయి అనిందా? ఆ అమ్మాయి ఏమన్నా ఆడకుండా ఉందా? ఆ అమ్మాయి 1.5 గంట సేపు వెళ్ళాగా నిలబడకుండా ఉందా? కానీ ఆ అమ్మాయికి ఒక్కరు కూడా అప్రిషియేషన్ ప్రాపర్గా చేయలేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకు ఎంతమందికి వచ్చిందో తెలియదు. తర్వాత వచ్చేసరికి మనీష్ లాస్ట్లో 2-3 టైమ్స్ గ్రీన్ వచ్చాక కూడా ఏమంటుంది తెలుసా, లాస్ట్లో 2-3 టైమ్స్ గ్రీన్ వచ్చిన తర్వాత ఎలా వచ్చా అంటే, ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ అనేసి చెప్పండి. ఎందుకంటే చెబితే మళ్ళీ తలకాని వీళ్ళకి కూడా చెప్పావు, వాళ్ళకి కూడా చెప్పావు, మీ ఇమానీలో కూడా చెప్పలేదు అంటారని లాస్ట్లో కొంచెం సైలెంట్గా ఆ డెసిషన్ తీసుకున్నాను అనమాట, లేనిపోయిన తలకాని ఇప్పుడు మనకని. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు తోసేసేయి, ఒక రాము ఒకడే ఉన్నాడు కదా అది అంటుంటే, లేదు నేను ఫెయిర్ గేమ్ ఆడతాను అన్నట్టుగా శ్రీజ గారు అతను తోయకుండా అట్లానే ఉండిపోయింది. లాస్ట్లో రాము రాథోడ్ ఓడిపోయాడు. రాము రాథోడ్ నో అనేసి బాధపడుతూ కింద దిగాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ టాస్క్లో రాము రాథోడ్ ఓడిపోయాడు, కానీ అతనికి వచ్చిన ఎలివేషన్ ఎలాంటిదంటే, ఆ టాస్క్లో గెలిచిన శ్రీజ కంటే, ఆ టాస్క్లో గెలిచి క్యాప్టెన్ అయిన సంజన కంటే, ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన అందరికంటే
ఎక్కువ ఎలివేషన్, ఎక్కువ పాజిటివిటీ రాముకే దక్కాలి. రాముకే దక్కుంటుంది కూడా, దక్కుద్ది కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సింపుల్ పాత్ చూజ్ చేసుకున్నారు. ఈజీగా వాళ్ళు కాలు తీసినా, లెగ్ తీసినా వాళ్ళకి వేరే వేరే ఛాన్సెస్ ఉండే పక్కకు జరగడానికి. రాము చూజ్ చేసుకున్న పాతే డిఫరెంట్ ప్లేసు. దానివల్ల రాము అక్కడక్కడే ఎక్కువసార్లు తీసింది, ఎక్కువసార్లు ఇబ్బంది పెట్టింది రామునే. అన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, అన్నిసార్లు డిస్ప్లేస్మెంట్ అవుతూ ప్లేస్ మార్చుకుంటూ ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్లో కూడా కొన్ని నిమిషాలు, 5-6 నిమిషాలు ఓన్లీ హ్యాండ్స్ మీద నిలబడ్డ విధానం ఏదైతే ఉందో రాము రాథోడ్ది నెక్స్ట్ లెవెల్ హీరోయిక్ గేమ్ ప్లే. ఈరోజు ఏమన్నా ఆడా అంటే మాస్ ఎలివేషన్ అంతే. చూడండి ఎంత బాగా, అది కూడా ఎంత మాస్ ఎలివేషన్ అంటే మర్యాద మనీష్ గట్టిగా 3 రోజుల ముందు నువ్వు ఫేక్ గేమ్ ఆడుతున్నావు, నీ గేమ్ నాకు అర్థమైపోయింది, నీ ఓన్లీ సింపతి గేమ్ ఆడుతున్నావు అన్న మర్యాద మనీష్ని ఎదురుగా సంచాలకుగా పెట్టుకొని నాది సింపతి గేమ్ కాదు ప్యూర్ గేమ్ అనేసి ప్రూవ్ చేశాడు క్లియర్గా. నువ్వు సింపతి అన్నావు, నీ కళ్ళ ముందే నేను మాస్ గేమ్ ఆడాను, అందరూ అవుట్ అవుతున్నా, ఓన్లీ 2 హ్యాండ్స్ ఇట్ట పెట్టి నా పవర్ ఏంటో చూపించానని మా ఎలివేషను అతను ముందు ఆడింది భయంకరమైన ఎలివేషన్ అనిపించింది నాకు. టూ గుడ్ అండి. అండర్ రేటెడ్ ప్లేయర్ రాము రాథోడ్. దెర్ ఈజ్ నో డౌట్ హీ విల్ స్టే ఫర్ మోర్ వీక్స్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. గట్టిగా చాలా రోజులు ఉంటాడు, చాలా రోజులు వినపడద్ది, గట్టి నేమ్ అనిపిస్తుంది. వీళ్ళు అల్లా టప్పగా రాము రాథోడ్ని సెలెక్ట్ చేయలేదు బిగ్ బాస్ టీం అన్న ఫీలింగ్ వచ్చింది. ఏదో ఉంది, యాక్టివ్గా ఉన్నాడు, చేయాల్సింది చేస్తున్నాడు, ఉండాల్సిన సైలెంట్గా ఉన్నాడు, రిలేషన్షిప్ బాండ్స్ పెంచుకుంటున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. గుడ్. ఒక్కటే ఆ మాట్లాడేది, ఆ పదునుగా ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తాడని చూడాలి తప్పించి మిగతాదంతా టూ గుడ్ ఫ్రమ్ రాము రాథోడ్. 2 టాస్కులు ఉంటే 2 టాస్కులు మొన్న బాగా ఆడాడు, ఈరోజు బాగా ఆడాడు. ఇంప్రెసివ్ అండి. బాగా ఆడతాడు, అన్నీ ఉన్న ఆకు అనిగమనిగా ఉంటుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆడుతున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, ఓవర్ చేయట్లే, రెచ్చిపోయింది ఏమీ లేదు. మర్యాద మనీష్ లాగా, హరీష్ గారు లాగా అట్లా ఏం లేరు. టూ గుడ్ ఫ్రమ్ రాము రాథోడ్. హీ డిజర్వ్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. భలే ఆడాడండి, సూపర్. అదేవిధంగా శ్రీజా దమ్ము ఎవరు అప్రిషియేట్ చేయట్లా అక్కడ హౌస్లో వాళ్ళు. నా ఉద్దేశంలో శ్రీజా దమ్ము ఆట అగ్ని పరీక్షలో చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటి, నాకు అనిపించింది అట్లీస్టు అది నిజంగా రాడ్లు తీస్తున్నా కూడా రాము రాథోడ్ లాగా ఈవిడ కూడా పర్ఫార్మెన్స్ చేస్తుండేదే అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఎవరు తీయలేదు, దానికి ఎవరేం చేయగలుగుతారు. స్టిల్ ఓటనర్ గారు నిలబడింది కదా, సూపర్ అనిపించారు. దాంతోపాటుగా తనని సైకో అన్న ఆవిడ కోసమే ఆడి చూపించి గెలిపించి క్యాప్టెన్ చేసింది. దట్ ఈజ్ ఆల్సో ఎలివేషన్. టూ గుడ్ ఫ్రమ్ దమ్ము శ్రీజ. సూపర్ ఆడింది, క్యాప్టెన్ చేసింది, హ్యాపీ ఆవిడ. వాళ్ళు కొట్టుకొని కమెడియన్స్ కొట్టుకొని విలన్ కొట్టుకొని కమెడియన్ ఇది చేశారనే మాట అది లూజ్ స్టంగ్ అది ఫ్రమ్ ప్రియా గారు. ఎందుకంటే ఆ మాట అంటే శ్రీజానన్న తప్పే, నిన్ను కాదురా అనేది సంజనా గారిని అంటే సంజనా గారిని అన్న తప్పే కదా. వాళ్ళు కొట్టుకొని కమెడియన్స్ని చేసేది ఏంటంటే అది లూజ్ స్టంగ్ కదా. ఒకవేళ అనగలిగితే ధైర్యంగా ఆవిడ వేస్ట్, ఆవిడ క్యాప్టెన్ అవ్వాల్సింది లేదు, నాకు ఇష్టం లేదని చెప్పాలి. అట్లా చెప్పలేం మళ్ళీ. అది లూజ్ స్టంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకు ఎంతమందికి వస్తుందో లేదో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. దాంతోపాటుగా నేను ఈ సీజన్లో మొహమాటం లేకుండా చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్తున్నట్టు మీకు అనిపించిన సిచ్యువేషన్లో మీరు లైక్లు కొడతా ఉన్నట్టు ఇంకా గట్టిగా చెప్తాను, ఇంకా బాగా చెప్తాను, ఇంకా కష్టపడతాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు అడగట్లేదు నేను లైక్ల గురించి. ఈ సీజన్లో లైక్లు సబ్స్క్రైబర్లు ఎందుకు అడుగుతున్నాడే, నేను చాలా కష్టపడతాను. కష్టం అంటే మీకోసం, మా కోసం పడుతున్నట్టు చూడాలంటే మీకోసం కాదు, నా కోసమే. స్టిల్ ఎంటర్టైనింగ్గా చెప్పడానికి చూస్తున్నాను. మీకు అనిపిస్తుందో లేదో కొంచెం డిఫరెన్స్ ఈ సీజన్లో. నిజంగా ఈ సీజన్లో కొంచెం ఓవర్ చేస్తున్నానా, బాగుందా లేదా, అది కొంచెం కామెడీగానే ఏదో తీసుకుంటున్నారా, బాగానే ఉందని అంటున్నారు, లేకుంటే చిరాగ్గా ఉందా, అట్లా చేయొద్దని చెప్తారు. చూడండి ప్లీజ్, కామెంట్లు పెడితే నాకు అర్థమవుద్ది. మీ ఫీడ్బ్యాక్ నాకు కావాలి. ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. వై బికాస్ ఎందుకు ఓవర్ అయిపోతుంది, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలండి. ఇక నెక్స్ట్ నుంచి మర్యాద మనీష్ ఉన్నంత వరకు నేను ఐ వాంట్ టు డూ రివ్యూస్ ఇన్ ఇంగ్లీష్, బేసికలీ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. సో హరీష్ ఇక నుంచి స్టార్ట్ చేశారండి. హరీష్ ఈరోజు కూడా డిలే అయిపోతుంది, నాకు అర్థమైపోయిందిలే. అయిపోయింది కదా, ఒకసారి ఏమనుకున్నా, ఎస్ ఇక్కడ ఇప్పుడు అర్థమైంది. ఇక్కడి నుంచి స్టార్ట్ ఏమైందంటే గెలిచారు, అయిపోయిన తర్వాత ప్రియా హీరో విలన్ కొట్టుకుంటే అన్న తర్వాత ఇమానియల్ వచ్చి ఆ ప్రియా ఏమో అన్ఫేర్ అంటుంది, ఇదేంటన్నా వీళ్ళు ఎట్లా అంటున్నారని భరణి గారి దగ్గర పోయి చెప్తున్నాడు. ఇమానియల్ ప్రియా ఏమో అన్ఫేర్ అంటుంది, ఇతనేమో ఇలా మాట్లాడుతుండు, హరీష్ అని ఇలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతున్నా అని చెప్పింది, కానీ అలా ఎప్పుడు మాట్లాడండి ఏం మాట్లాడడం చూపిలే. అదొక కామెడీ. దాంతోపాటు ఈ ప్రీమియర్ దెబ్బగా వెనకపోతే ఆ ప్రీమియర్లోని చెతుక్కోవడానికి మళ్ళీ గంటసేపు ఆగాల్సి వస్తుంది, ఇదో కామెడీ. ఆ టైంలో ఒక లైన్ ఏది మిస్ అయింది, ఆ లైన్ ఏది మిస్ అయింది తెలియదండి. అది మళ్ళీ వచ్చి చూద్దాం అనుకో, చూడలేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఇమానియల్
మనం అరిచాం కాబట్టి ఇచ్చాడు కళ్యాణ్ది, లేకపోతే ఆ మనిషి చూడలేదన్నా, అతను మోచేయి అన్నాడు, ఆడే ఎత్తిపోయిందంటే అవును చూడలేదని తనుజ కూడా అంటుంది. చూడలేదు మనోడు, నాకు సార్ చేతిలో పిడుగుద్దులే మాటలతో. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ అన్న శివతాండవం చేస్తా అంటాడు, దమ్ముంటే రా అంటాడు, ఏంటన్నా అనేసి హరీష్ గురించి చెప్తున్నారు. ఆయన శివతాండవం చేస్తానన్నది చూపిలేదు, దమ్ముంటే రా అన్నది చూపిలేదు. ఎందుకు చూపిలేదు బిగ్ బాస్ నాకు అర్థం కాల. హాలీవుడ్ సినిమా రేంజ్లో 1 hour 56 secondsకి 1 hour 56 minutesకి కట్ అయిపోవాలి సినిమా, మంచిగా ఎడిటింగ్ కావాలన్నట్టుగా 50 నిమిషాలు ఉంది, ఇంక 2 నిమిషాలు వేసి అవన్నీ టెలికాస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు టెలికాస్ట్ చేయలేదు నాకు అర్థం కాల. నేనేమన్నా మిస్ చేశాను స్వామి, తిరబాకండి చెప్పండి. నెక్స్ట్ వచ్చరికి తనుజ గేమ్ అంటే అప్రిషియేషన్ ఇస్తాం కదా, దాంట్లో ఏంటి అది కూడా రాంగ్ అనిపించింది నాకు హరీష్ది. అరే వాళ్ళు చప్పట్లు కొడితే, అదే ప్రియా గారిది చప్పట్లు కొట్టారు, అప్రిషియేషన్ ఇచ్చారు, కానీ నాదే తీశారంట, అప్రిషియేషన్ ఇస్తే తీయకూడదా? అరే నేను బౌలింగ్ వేస్తున్నానండి, నాకు ఆపోజిట్లో బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు, వాడు నా బౌలింగ్లో 6 కొట్టాడు, 6 కొడితే క్లాప్స్ కొట్టకూడదు? అదే ఇంకా క్లాప్స్ కొట్టి మళ్ళీ నేను నెక్స్ట్ యార్కర్ రేస్ బౌలింగ్ ఇవ్వడుతుంది. అరే నువ్వు ఇప్పుడు క్లాప్లు కొట్టావు, ఎట్లారా అంతలో మంచి బాల్ వేసి నన్ను అవుట్ చేసావు అంటారా? సుత్తి. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు టెంపరీ ఓనర్ అయ్యారు, మీకు అయ్యో పలానా ఇది వస్తాయి అది ఇది అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ నా పవర్స్ ఏమైనా ఉంటే చెప్పండి బిగ్ బాస్ అని ఆరాటంగా ఉన్నారు. అల్లాడిపోతున్నారు మా పిల్లలు ఆవిడ దెబ్బకి. ఆ తర్వాత ఫన్నీగా అంతా బాగానే ఉంది, కానీ పర్ఫెక్ట్ ఓవర్ యాక్షన్, చాలా తప్పు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి, సంజన గారు అంతా బాగా చేసిన ఫ్లోరా గారిని లగేజ్ మోయడానికి మీకు మా వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నప్పుడు, గొడవలు ఉన్నప్పుడు, వేరే వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీతో పాటు టాప్ హీరోయిన్నే, మీకంటే ఏజ్లో పెద్ద ఆవిడే, మీకు ఆవిడకి పడలేదని ఒక్క ఉద్దేశంతో లగేజ్ మోయడానికి ఆవిడని సెలెక్ట్ చేయడం తప్పు. వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తే, ఎందుకంటే ర్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవతల వాళ్ళందరూ రెడీగా ఉన్నప్పుడు వాళ్ళని పిలవాలి, ఎందుకు ఈవెన్ పిలవడం తప్పు, చాలా తప్పు. తీసుకెళ్ళడం, ఆవిడ వద్దన్న తర్వాత కూడా మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ వర్స్ట్. తర్వాత సరికి ఇమాన్యుల్ నేను చేస్తాను, నాకు ఆఫర్ ఇచ్చావు కదా క్యాప్టెన్సీ కంటెండర్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. తర్వాత సరికి తను స్పోర్టివ్గా లేదు కాబట్టి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, అది కూడా అందరికీ వస్తాయని చెప్పడం మరీ ఓవరు. ఆ తర్వాత సరికి హరీష్ ప్రియాతో మాట్లాడుతూ సంజనాని పిక్ చేసుకోవడం వల్ల శ్రీజ గేమ్ ఓడిపోయింది మనం అంట. అసలు శ్రీజ తన గేమ్ తను ఆడుకుంటుందయా, ఇతనికి ఏంటి ప్రాబ్లం? హరీష్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మనోడిది, తన మాట వినకపోతే తనకు నచ్చరు. తను అవతలోడికి సంబంధించినట్టు, అవతలోడికి ఇష్టం వచ్చినట్టు ఆడితే కాదు, తనకు నచ్చినట్టుగా, తను ఊహించినట్టుగా ఆడితే, తను ఊహించిన స్టెప్స్ తీసుకుంటేనే అతను మంచోడు, అతను తనకు నచ్చుతున్నాడు. వేరే రకంగా స్టెప్స్ తీసుకుంటే, తన ప్లాన్లో వాళ్ళ ప్లాన్లో తీసుకుంటే దాంట్లో ఏదో ఒక మిస్టేక్ ఎతుకుతున్నాడు. ఆ ఎతికే మిస్టేక్ ఎలా ఉంటుందంటే, కొంతమందికి రైట్ అనిపించే మిస్టేక్ లాంటిది అది, కానీ కావాలని వెతికి తీసిన మిస్టేక్ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆడుకోవచ్చు, దాంట్లో కూడా తప్పులు ఎదుగుతున్నాడు. శ్రీజ తనకేమో తను ఆడుకోవచ్చు, తన పార్ట్నర్ని తను సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓడిపోయిందే, దీంట్లో హిపోక్రసీ ఏంటంటే ఓడిపోయిందే తన వల్ల అన్నట్టు చెప్తున్నాడు. నువ్వు కావాలంటే ఫస్ట్ నుంచి శ్రీజాది లాగేసి ఉంటే సంజన అయ్యేది కాదుగా, ఓడిపోయేది కదా, రామునో ఇంకోరో అయ్యేవాళ్ళుగా. ఈయనేమి లాగిందిలా, ఈయనేమి హెల్ప్ చేసిందిలా, మళ్ళీ అడుగుతుంటే సంజన క్యాప్టెన్ అవ్వకపోవడం మీకు ఇష్టమేనంటే ఇష్టమే, నాకు బెస్ట్ అనిపించింది, నా తర్వాత నీ తర్వాత నాకు సంజనానే అవ్వాలని ఉంది అంటే అయ్యింది కదా, ఇంకేంటి, నీకు ఇష్టమైన సంజనానే అయ్యింది కదా, నువ్వేమి లాగలేదు కదా, మళ్ళీ శ్రీజ గారిని ఎందుకంటే నాకు అర్థం కాదు. ఆ శ్రీజ గారు ఏమన్నా తన క్యాలిక్యులేషన్ తనకున్నాయి, సెలెక్ట్ చేసుకునేది, తన ఆట చూడాలనుకున్నది, చెప్పింది సెలెక్ట్, అసలు దాంట్లో ఏంటి ఆవిడిష్టం కదా. ఓ అమ్మ. దాంతోపాటుగా హరీష్ ఇంకో మాట్లాడు, శ్రీజ చీప్ గీప్ అని తనని అంటుంది, సెలెక్ట్ చేసుకుంది, మన టీంకి ఆపర్చునిటీ పోయింది, చీప్ గీప్ అని అంటుంది, చేయకూడదు. ఇప్పుడు ఇతను ఎట్లా ఉన్నాడు, చిన్నదానికి అవతలోడి క్లాప్స్ కొడితేనే, అవతలోడు తప్పు చేశారని భరణి గారు లాంటి వాళ్ళు చెబితేనే, గుడ్ మార్నింగ్ చెప్తేనే మాట్లాడలేదు. ఇది చెప్తా, నాకు కోపం వస్తుంది స్వామి, ఇది మాత్రం మంచి పాయింట్, వినాలి మీరు, కొంచెం క్లాప్స్ కానీ గిఫ్ట్స్ కానీ అప్రిషియేషన్ కానీ ఇవ్వాలి కింద. మరి హరీష్ గారు ఏమంటారు, తను చీప్ గీప్ అనేది మళ్ళీ తనతోనే మాట్లాడుతుంది, తనకి ఛాన్స్ ఇచ్చి తననే సెలెక్ట్ చేసుకుని క్యాప్టెన్ కూడా చేసింది, అది రాంగ్ అనేసి అంటున్నాడు. తెలివైన వాళ్ళు కదా హరీష్ గారు. భరణి గారు చిన్నదానికి భరణి గారితో మాట్లాడకుండా ఉన్న వ్యక్తి, అంటే తనలాగే వీళ్ళు ఉండాలని ఫీల్ అవుతున్నాడు. బిగ్ బాస్ అంటే ఇష్టం, బిగ్ బాస్ గురించి అంతా తెలిసిన హరీష్ గారికి అర్థం కాని పాయింట్ ఏంటంటే, మీలాగే అవతల ఉండాలని చూస్తే బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి విరుద్ధం. నీ మైండ్ సెట్ ప్రకారం ఏదైనా చిన్నది నచ్చకపోతే మాట్లాడుకునే తత్వం నీలో ఉండింది, ఓకే, అవతలలో కూడా అదే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే 18 మంది నీలాంటి వాళ్ళే గర్వం, ఓవర్ కాన్ఫిడెన్స్, దాంతోపాటుగా చిన్న మాటకి మాట్లాడుకోకుండా ఉంటే కెమెరాలు తీసి సర్దుకొని బిగ్ బాస్ టీం మూట కట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఊడు మాట్లాడకపోతే ఇంకేం కంటెంట్ వస్తుంది. నీలాంటిదే అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, తను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీలాంటి నిజాయితీ కావాలనుకుంటున్నావు అంటే, నువ్వు అనుకునే నిజాయితీ,
నీలాంటి అవతలోడితో నచ్చకపోతే మాట్లాడకూడదు, అవతలోడితో కటిఫ్ చేసుకోవాలి అనే బిహేవియర్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అసలు? ఫార్మాట్కే విరుద్ధం అది. బిగ్ బాస్ ఫార్మాట్కే విరుద్ధం. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉండాలి. నీలాగా ఉండకపోతే నువ్వు ఫీల్ అవుతుంటే ఎట్లా? సంజనాతో ఇష్యూ అయింది, కలవకూడదా? నీకు భరణి గారికి భరణి గారు హరీష్ గారు అనండి అనేసి అన్నప్పుడు 5 నిమిషాలుగా మాట్లాడి ఎమోషనల్ అయిపోయారు కదా. అప్పుడు తప్పట్టేసి నువ్వు ఫ్రాడు, మీరు ఫేక్ అనేసి అంటే ఇక్కడ ఏంటి అసలు? గేమ్ ఫార్మాటే అది. అసలు లాజిక్లెస్గా మాట్లాడాడు ఈ పాయింట్లని. తర్వాత సరికి మనీష్ టూ ఫేస్డ్ ఇది కూడా ఇంగ్లీష్లో చెప్పాడండి మనోడు. అది కూడా నాకు అర్థం. టూ ఫేస్డ్ ఏంటి అంటే ఓహో టూ ఫేస్డ్ పర్సన్స్ ఎవరు ఇక్కడ అని అడిగితే గెస్ట్ చేయమంటే భరణి గారు అండ్ తనుజ గారు అని. దీని విషయంలోనే ఇక్కడ బాగుంటారు, మళ్ళీ వేరే రకంగా ఉంటారు, క్లాప్స్ కొడతారు, ప్రియాదే తీశారు, ఇలాంటివి ఇదేమో అవి ఏం తప్పని పిల్ల నాకు నార్మల్. అవి గేమ్లో ఈ కామన్ కాకేముంది. ఇప్పుడు ఏమవుద్ది, క్లాప్స్ కొట్టి వాళ్ళని అవుట్ చేస్తే వీళ్ళు మంచోళ్ళు కదా అని అనుకుంటున్నారు, సైలెంట్గా ఉంటే వీళ్ళు అసలు మాతో మాట్లాడలేదు అనుకుంటారు. ఇవన్నీ తలకాయ నొప్పిలో, ఇవేం పెద్ద పాయింట్లు కాదులేండి. తర్వాత సరికి అబ్బా భలే కనుక్కోవడం అన్నాడు ఇమాన్యుయల్. ఫస్ట్లోనే నేను వెళ్ళిపోవడం వల్ల ప్లస్ అయింది. ఇమాన్యుయల్ గేమ్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు, అవతల స్ట్రాటజీలు అర్థం చేసుకుంటున్నాడు, ఓటమి కారణాలు ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుంటున్నాడు, ఎవ్రీథింగ్ గుడ్. తనకి అన్యాయం జరిగితే స్టాండ్ అవుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, అన్నిట్లో తోపుకున్నాడు స్వామి. ఎంటర్టైన్మెంట్లో తోపు. ఇంతవరకు నాకు తెలిసి ఈ కమెడియన్ కోటాలో వచ్చిన వాళ్ళలో ది బెస్ట్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒకసారి నాకు. ఇమాన్యుయల్ది ప్రాపర్గా ఉంటుంది కామెడీ, వేస్తే నవ్వాలిరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదో ఆట నార్మల్గా ఏదో వేసానంటగా లేదు, గుడ్. తర్వాత సరికి ఇమాన్యుయల్ భరణితో ఆమె మంచిదే అన్న, ఎందుకంటే ఈ పార్టీలో లైవ్లో తీసేశారు మీకు. ఏమంటే భరణి గారు టీ కాఫీ కావాలంటే వచ్చి తాగండి అనేసి, మీకు ఇబ్బందులు నేను చూసుకుంటా అనేసి సంజన గారు మాట ఇస్తారు. అందుకు వచ్చారే మంచిదేరా అని చెప్తాడు. అప్పుడు చెప్తా మంచిదే అన్న, ఆమె గురించి నీకేం తెలుసు అన్న, అంత ఆ చేతిలో ఉండాలనే ఫీలింగ్ తెప్పించి ఆవిడ మంది అన్ని గుర్తుపెట్టుకుంటున్నా. సుమన్ చెట్టి ఏదో మేము 8 మంది ఉంటాం మన కోపంలో ఉంటే దానికి కూడా గుర్తుపెట్టుకుంటున్నా. దాంతోపాటుగా ఈ పాయింట్ కూడా లైవ్లో కట్ చేశారు ఎపిసోడ్లో. ఇలా ఏంటంటే నేను పోను రా, నువ్వు భయపడబాకరా, నేను ఇక్కడే ఉంటా అంటున్నాను హెల్మెట్ కానీ అని చెప్పింది అన్ని ఎపిసోడ్లో కట్ చేశారు దాన్ని. తర్వాత సరికి నెక్స్ట్ డే మార్నింగ్ భరణి గారు హరీష్ గారితో మాట్లాడుతుంటే మాట్లాడలేదండి. చాలా పొగరండి, చాలా కష్టంగా ఉంటుంది. అవతలకి ఎంత బాధ అనిపించుంటుంది. వయసులో పెద్దోళ్ళు, పెద్ద యాక్టర్ ఎంత బాధపడతారు. అక్కడ ఏమన్నా ఇతను ఏమన్నా జుబెక్ అని కొట్టాడా, తిట్టాడా, ఏమన్నా అన్నాడా? నార్మల్ చిన్న విషయాలకి మనిషితో మనిషి మాట్లాడకపోతే ఎట్లా అండి? ఆ గేమ్ కోసం ఎన్నిసార్లు అన్నాడు తెలుసా మరి హరీష్, గేమ్ నా క్యారెక్టర్ కంటే ఇంపార్టెంట్ కాదు, గేమ్ నాకు దానికంటే ఇంపార్టెంట్. గేమ్ కంటే రిలేషను, గేమ్ కంటే ఆ మనిషి బాధపడేది ఇంపార్టెంట్ అండి. మరి నాకు అర్థం భలే బాధ అనిపించింది నాకు, ఏంట్రా ఇట్లా ఉన్నాడని. స్పోర్ట్ ఇప్పుడు ఏమన్నాడంటే హరీష్, గేమ్లో అయినా బయట నేను ఒకలే ఉంటానంట. ఒకలే ఉంటే పాజిటివ్ అవ్వదు, ఒకలాగా ఉన్నా అది చెత్తగా ఉంటే నెగిటివ్. అది నేను నిజాయితీగా ఉంటాను, స్ట్రైట్గా ఉంటానంటే ఆ స్ట్రైట్గా నిజాయితీగా ఉంటుంది అందరికి నచ్చాలి. ఆయనది స్ట్రైట్గా నిజాయితీగా ఉంటానని అనుకుంటున్నాడు, అది నచ్చట్లేదు నాకు కూడా. ఇంకోటి ఏంటంటే భరణి గారు భలే స్పోర్టివ్గా భలే మాట్లాడారండి, దీంట్లో బాగా మాట్లాడారు, సమయస్ఫూర్తి చూపించారు. గేమ్లో స్పోర్టివ్గా ఉండాలి కదండి. హరీష్ నాకు మించిన స్పోర్టివ్గా ఎవరు ఉండలేరంట, ఇదే స్పోర్టివ్నెస్ అయింది. తర్వాత భరణి గారు దానికి మాట్లాడడం మానేయడం ఎందుకండి నాకు అర్థం కదా. గుడ్ మార్నింగ్ అంటే కూడా చెప్పరా, ఏమంటే ఓకే థ్యాంక్ యూ అంటే ఓకే థ్యాంక్ యూ అని నిలిపాడు. మాట్లాడంట మంచిది, చూద్దాం. హరీష్ ఓకే నిలిపాడు. మార్నింగ్ సాంగ్ వచ్చింది, క్యాప్టెన్ అల్లం చట్నీ గిల్లం చట్నీ అన్నీ చేయమన్నారు. ఇది దానికి రీజన్ ఏంటంటే లైవ్లో వచ్చింది ఏంటంటే 80% ఆఫ్ అల్లం చట్నీ ఎక్కువ చేసేసాయి, మన వాళ్ళకి పంపించేసాయి. వాళ్ళు పాప అన్నం పచ్చడి నువ్వు ఏదో పంపిస్తే ఎంత బాగా తినొచ్చుడు, పచ్చడి రేపు నుంచి ఎక్కువ చేసి వాళ్ళకి ఇవ్వు అని చెప్తుంది. అందరికీ పెట్టడానికి ఉంది పాపం, దాంట్లో తప్పడానికి ఏమి లే. ఇడ్లీ అల్లం చట్నీ అది ఇది చేయమన్నది, అది ఫన్నీగా వచ్చింది. ఏమంటారంటే తనుజ గారు వెళ్ళి చెప్తుంది, తనుజ దోశ అల్లం చట్నీ కావాలంట ఆవిడికి, దోశ పిండి లేదని చెబితే ఇడ్లీ విత్ అల్లం చట్నీ ఈజ్ ఆల్సో ఓకే అనింది. ఇడ్లీ పిండి కూడా లేదని చెబితే గోధుమ పిండితో మొన్న ఏదో చేసుకున్నారు కదా, దానికి అల్లం చట్నీ చేసి దాంతోపాటుగా కర్రీ కూడా ఒకటి చేసేయి, పలావ్ చేసి సబ్జా కూడా ఒకటి చేయను. అబ్బా ఇన్ని చెప్తుంది, ఇది రెస్టారెంట్ అనుకున్నారా లేదనేసి చెప్పింది. ఇక్కడ ఒక నెగిటివ్ కూడా మాట్లాడింది లైవ్లో తనుజ గారు, నాకు అది నచ్చలేదు. ఏమంటారంటే స్నానానికి పోయి వచ్చే లోపల టీ కూడా పెట్టాలంట అనింది. యాక్చువల్గా జరిగింది అక్కడ ఏంటంటే ఆవిడ లోపలికి వస్తుంటే తనుజ గారు అడుగుతారు, ఇప్పుడు పెట్టమంటారా సంజన గారు టీ అంటే, లేదంటే స్నానానికి పోయి వచ్చిన తర్వాత తాగుతాననింది. దాన్ని వేరే రకంగా చెప్పారు కొంచెం ఆవిడ, స్నానానికి పోయి లోపల టీ పెట్టండి అనే సెన్స్ వచ్చేటట్టు. దాంతోపాటుగా ఆ లైవ్లో జరిగింది ఇంకోటి తీసేశారు. 2 కప్పుల హాట్ వాటర్ ఈవిడ ఫ్లోరా గారు ఆశశేని గారు బాత్రూంలో పెట్టుకొని కొంచెం సిప్పులు తాగుతూ ఉంటారు. బాత్రూమ్కి వచ్చేసి సంజన గారు 2 గ్లాసుల నిండా 2 తాగేసి వెళ్ళిపోయారంట. అది ఎందుకు చూపిలేదు, అది ఎందుకు తాగేసి వెళ్ళారు, తాగేశారంట ఆవిడది, లైవ్లో చూశాను. తర్వాత సరికి
శ్రీజ ఇమాన్యుయల్తో అంటుందన్నమాట, మీలో ఎవరిని పంపేవారు, 4 ఓనర్స్ వెళ్ళాలి మీ సైడ్ అంటే, ఇక్కడ కూడా ఇమాన్యుయల్ భలే అనిపించాడు. 4 ఓనర్స్లోకి పంపాలంటే ఎవరిని పంపిస్తారంటే ఆడవాళ్ళనే పంపిస్తాం, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ వేరు, వాళ్ళు పెరిగిన విధానం వేరు, అది లైవ్లో చాలా బాగా చెప్తాడు. ఆడవాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళకి పాపం ఫిజికల్గా ఇబ్బందిగా ఉంటారు కదా, వాళ్ళకైనా ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళని పంపిద్దాం అనుకున్నాను, పంపించే వాళ్ళం అన్న ఫీలింగ్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేశాడో సూపర్ ఇమాన్యుయల్. నెక్స్ట్ జరిగి డెమాన్ పవన్ తనుజతో, డెమాన్ పవన్ పాపము అమాయకుడండి, ఆయన తప్పేం లేదు. తనుజ గారు ఇక్కడ ఈవిడిది కూడా ఏం తప్పు లేదు, ఇదే ఇంత సెన్సిటివ్ అనిపిస్తుంది అంటే పెద్దాన్ని ఇట్లా అర్థం చేసుకుని ఎమోషనల్ అయిపోతుంది, దానికే ఏడ్చారు పాపం. నాకు దీంట్లో తప్పబడ్డాలు అనిపించలా తనుజ గారిని, ఏంట్రా ఇంత సెన్సిటివ్ పర్సనాలిటీ అనిపిస్తుంది. ఏమి లేదు అతను, ఏమండి వాళ్ళు ఇది చేయమన్నారు, టమాటా దగ్గర చేయమంటే ఇది ఆనియన్ ఎక్కువైపోయిందంటే ఆయన ఏమంటారంటే ఆవిడ లాస్ట్గా టమాటానే కనపడద్దండి అని చెప్పిన తర్వాత, ఇదే కదండి మొన్న కూడా ఇట్లానే కదా, ఒకటి చెప్తే ఒకటి చేసినందుకు నామినేషన్ దాకపోయింది, జాగ్రత్తగా ఉంటున్నానండి అంతే. అతను కూడా తప్పలేదు, దానికి అట్టే దీనికి నామినేషన్లు వేస్తారా అండి ఎవరైనా, దీనికి నామినేషన్లు వేస్తారా అనేసి హ్యాపీ ఫీల్ అయ్యి ఏడ్చింది కూడా. తర్వాత వచ్చి ఓదార్చారు. ఇంత ఇన్నోసెంట్గా ఉంటే కష్టం, క్రై బేబీలాగా అనిపిస్తుంది. దీన్ని తప్పడం లేదు కానీ ఓవర్ ఇన్నోసెన్స్, ఇతను కూడా ఓవర్ ఇన్నోసెన్స్. మనోడు కూడా దానికి చెప్పే విధానం చేతకాక దాన్ని మెడక తెచ్చుకున్నాడు. మళ్ళీ పోయి సారీ అండి మీతో మాట్లాడాలి టైం ఇస్తారని చెప్పి మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. తర్వాత సరికి లైవ్లో జరిగింది ఇవంతా. హరీష్ మనీష్తోలా ఇక నుంచి మనా తన లేదండి, ఇక నుంచి అంతకుముందు ఇవన్నీ డబ్బాలు మామూలు గుడ్కోటలు ఇల్లు వీకెండ్ అవన్నీ. సంజన గారు సెలెక్టెడ్ శ్రీజ అండ్ మనీష్ని సెలెక్ట్ చేసుకున్నారు, లోపలికి యాక్సెస్ ఇచ్చారు. తర్వాత సరికి ఏదైనా టాస్క్లు ఇస్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎవరైనా ఇస్తే చేయాల్సింది ఎంటర్టైన్మెంట్ కోసం చేయిస్తాను, చేయకపోతే కాన్సిక్వెన్సెస్ గట్టిగా ఉంటాయి అన్న సెన్స్లో చెప్పగానే ఇక్కడ హరీష్ బాగా అనిపించాడు. కాన్సిక్వెన్సెస్ అని డిక్టేటర్ లాగా చేస్తే మాత్రం రిటాలియేషన్ ఇస్తాను, ఇది చాలా బాగా అనిపించాడు. టూ గుడ్. ఎందుకంటే ఆవిడ కాన్సిక్వెన్సెస్ ఏంటో నాకు అర్థం. శ్రీజ ప్రియ గారు కూడా అంటారు అట్లా మీకు హక్కే లేదని, పవన్ కళ్యాణ్ కూడా హక్కు లేదు. సంజన కాన్సిక్వెన్సెస్ అంటే పాజిటివ్గానే వెళ్ళండి అనేసి మాట మార్చారు, ఎందుకంటే ఆయన జోలికి పోలేక. నెక్స్ట్ వచ్చరికి హరీష్ థమ్స్అప్ దొంగతనం చేశాడు. వీటిని చాలామంది తప్పు పడుతున్నారు, ఈవెన్ నేనైతే తప్పు పట్టట్లా. థమ్స్అప్ దొంగతనం చేసినాని, చాక్లెట్ దొంగతనం చేసినాని అందరినీ, శ్రీజాని, ప్రియాని, హరీష్ని, వీళ్ళెవరిని. ఎందుకంటే ఆవిడ చేశారు కాబట్టి వీళ్ళు చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే జరగబోయేది శనివారం కూడా జరిగే ఛాన్సు, ఆవిడ ఎగ్ చేసింది, వీళ్ళు ఇది చేశారు. మొన్న ఎగ్ చేసినప్పుడు అంత రచ్చ చేశారు కాబట్టి మీరు ఎందుకు తీసుకున్నారు, మీకు ఉండాలి కదా బుద్ధి అనే సెన్స్తో పాయింట్ రావచ్చు, అది వస్తుంది. టిట్ ఫర్ టాట్ లాగా నేను చూస్తా. కానీ టిట్ ఫర్ టాట్ లాగా చూసినా కూడా అక్కడ ఆవిడ చేసిన దానికి ఆవిడ పనిష్మెంట్ ఇచ్చారు, ఇక్కడ మీరు చేసిన తప్పు లేదు మీకు కూడా పనిష్మెంట్ ఇస్తామని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పనిష్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆవిడకి వచ్చింది కదా అనేది నా పాయింట్. నెక్స్ట్ సరికి యానిమల్స్తో పోల్చండి అనేసి ఇమాన్యుయల్ అందరి గురించి యానిమల్స్తో పోల్చమంటే శ్రీజకి ఫాక్స్ ఇచ్చింది. మీతో ఆడింది కదా అయినా కూడా మళ్ళీ ఇంకా ఫాక్స్ అంటుంది. ఇది నిజాయితీగా తీసుకోవాలా పొగరగా తీసుకోవాలో తెలియదండి, ఎందుకంటే నిజాయితీగా తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే వేరే యాంగిల్ చూస్తే మొన్న నచ్చలేదని చెప్పింది, ఈరోజు ఆడిపించి గెలిపించగానే పాజిటివ్ చేయడానికి కాదు కదా, ఆవిడ ఒపీనియన్ ఇంకా మారలేదేమో ఫాక్సే అనేది. నెక్స్ట్ వచ్చి భరణి గారు లైన్ అంట, సుమన్ శెట్టి గారు టాటాయిస్ అంట, ఎప్పుడు లోపల ఉంటారు మళ్ళీ బయటకు వస్తుంటారు, కొంచెమే బయటకు వస్తుంటారు, ఎప్పుడు లోపలే ఉంటారు అనేది బాగా చెప్పింది. తర్వాత సరే మనీష్ అనకుండా ఉంటా హైట్ ఉన్నాడని. షైనీ ఇరిటేటింగ్ మంకీ, ఈవిడ కూడా ఇరిటేటింగే కదా, ఆవిడని ఎందుకు ఆవిడ మీద అంత పగబట్టారన్న ఫీలింగ్ వస్తుంది, పాపం అనిపిస్తుంది ఫ్లోరా గారిని. ఆవిడకి ఏదో ఫాలోయింగ్ లేకపోవడం, పాజిటివ్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో మనం నెగిటివ్ చేయకూడదు. ఆవిడ నిజంగా ఆవిడ చూస్తే పాపం అనిపిస్తుంది. ఆవిడని అంత ఏడిపించడం అనేది సంజన గారికి నెగిటివ్ అవుతుంది, అనవసరంగా అన్నింటిలో పాజిటివ్ అవుతున్నా. నేను టైగర్ అని తనకు తన టైగర్ ఇచ్చుకున్నది. బిగ్ బాస్ సంజన మీ క్యాప్టెన్సీలో హరీష్ ఏం చేశారంటే వాళ్ళు వండితే తిన్నానండి, ఇది కూడా వరస్ట్. వాళ్ళు ఏం చేశారు స్వామి, ఒక మాటకి ఏదో చిన్నది వస్తే వండితే ఛాన్స్ దొరికితే ఒంటరిగా వచ్చిన ప్లానే ఇది. ఛాన్స్ దొరికితే ఒంటరిగా వండుకోవాలా, కార్నర్ అవ్వాలా, ఎవరితో మాట్లాడకూడదు. దానికి నువ్వు రీజన్ ఎత్తుకోవడమే పనిలో పెట్టుకుంటే రీజన్స్ దొరుకుతాయి. నీ పాయింట్ ఏంటి, నీకు ఏదైనా రీజన్స్ ఉండి నువ్వు కార్నర్ అవ్వాలి. దానికి ఎంతసేపు దొరకాలండి, ఏదైనా రీజనే కదా అలాంటి వాళ్ళకి. అదే రోజు రోజుకు దిగజారిపోతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రీజన్ దొరకాలి, ఆ రీజన్ కోసం వెతుకుతున్నాడు దొరుకుతాయి. తప్పులు ఎతకాలి అని పడుకున్నవాడికి తప్పులు కనపడతానే ఉంటాయి. వాళ్ళు ఏం చేశారండి, అన్నం తినకుండా ఉండేంతగా వాళ్ళు వండితే తిన్నంటే ఇతనే వండుకొని తినేసరికి బిగ్ బాస్ కూడా తెలుసు ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలి. అతను అలా వండుకొని తింటే మీ కోరికనంటే ఇప్పుడు తెలియదు బిగ్ బాస్ రేపు నుంచి వండినివ్వనంటే మీకు ప్రాబ్లం అవుద్ది అనేసి అది కూడా తినకుండా పెట్టండి, దాంట్లో కూడా సీన్ క్రియేట్ చేసి. నెక్స్ట్ సరికి ఒక టాస్క్ వేసారండి స్కిట్లో బెస్ట్ పర్ఫార్మర్ శ్రీజకి, అదే యాక్ట్రెస్గా బెస్ట్ యాక్టర్గా భరణి గారికి, దాంతోపాటుగా అందరికీ ఏదో ఇచ్చారు. అదే బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. తర్వాత ఒక కూల్ డ్రింక్ దొంగతనం చేశాడు మాస్క్ మ్యాన్. దొంగతనం చేసేసరికి ఆ దొంగతనం చేసింది ఎవరో తెలియకపోవడం వల్ల అది ఇస్తే మిగతా కూల్ డ్రింక్స్ అన్నీ మీకే ఇచ్చేస్తాననేసి ఆ ప్రాసెస్ పెట్టి నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు గుడ్డు దొంగతనం చేసిన తర్వాత పెద్ద సీన్ చేశారు, కానీ ఈవిడ దగ్గర కూల్ డ్రింక్ దొంగతనం చేసినప్పుడు వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టి దాని త్రూ అది బాటిల్ వస్తే మిగతా ఇస్తానని ఆఫర్ చేసిన బ్రెయిన్ ఏదైతే ఉందో బాగుంది. అది స్పోర్ట్స్ మెన్ ఏదో కామెడీ చేద్దాం అన్నట్టుగా సీరియస్ అవ్వకుండా బాగుంది. ఇలాగే మాస్క్ మ్యాన్ కూడా ఎత్తేయడం కూడా బాగానే ఉంది. నీ దగ్గర ఎత్తేసింది కాబట్టి నువ్వు కూడా ఎత్తేసిన తప్పలేదని. ఇక్కడ మనీష్ది నాకు అర్థం కాదు. వాళ్ళు బాగున్నారు, అందరు బాగున్నారు,
వై వీ హ్యావ్ టు టేక్ ద బ్రాండ్ అనేసి ఏదో ఇంగ్లీష్లో చెప్పాడు. మేము ఎందుకు తీసుకోవాలి, మీ ఫోర్స్ మీరు కదా ఆఫర్ చేసింది కూల్ డ్రింక్స్, కాబట్టి మీరే ఇవ్వాలి అనేసి వరకు ఓకే కలిసి ఏదో నాన్సింగ్లో మాట్లాడనుకోవచ్చు. తర్వాత ఐ డోంట్ వాంట్ యువర్ యాక్సెస్ కూడా అంటాడు. ఎందుకు, ఏం జరిగింది వెంటనే యాక్సెస్ కూడా వద్దంటారు. దీంట్లో ఏం ప్రూవ్ చేయాలనుకున్న మనీష్ గారు మాట్లాడారో నా బుర్రకు అర్థం కాల, దేవుడు తెలియాల. ఎందుకో యాక్సెస్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చాడు. ఈవిడ ఓకే కూల్ డ్రింక్ దొంగతనం చేసిన వాళ్ళు ఇచ్చేయండి అన్న దానికి ఏదేదో మాట్లాడేశాడు. ఓకే తర్వాత మాట్లాడదాం అనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చేసరికి హరీష్, ఇప్పుడు ఎవరు తీసేసుకున్నారో మీకు తెలియదంటే, మీకంటే తెలివైన వాడు మీరు తీశారు కాబట్టి మీకంటే తెలివైన వాడు ఎవరో మీది కూడా తీసుంటారని అనుకోండి అనేసి అతని గురించి అతనే చెప్పుకున్నాడు. అయిపోయిందండి, ఇది ఎపిసోడ్లో జరిగింది. నాకు ఆ స్కిట్ ఏదైతే ఉందో న్యాచురల్గా భలే కామెడీ చేశాడండి ఇమానిల్, అందుకే సూపర్ అనిపించింది. తమిళలో పెట్టింది కూడా అదే, చాలా ఫన్నీగా అనిపించాడు, చాలా ఫన్నీగా తీసుకున్నాడు. లాస్ట్లో కూడా అందరూ థ్యాంక్స్ చెప్పాడు. నా జీవితంలో ఇంత మంచిగా కోఆపరేట్ చేసిన వాళ్ళు లేరండి, భలే కోఆపరేట్ చేశారు, ఎవరు హట్ అవ్వలేదు. డెమాన్ పవన్ కూడా తన మీద లుక్స్, తన ఎక్స్ప్రెషన్ మీద కామెడీ చేస్తున్నా కూడా చాలా జోవియల్గా తీసుకున్నాడు. డెమాన్ పవన్ కూడా బాగా అనిపించాడు. గుడ్ స్కిట్. శ్రీజ గారు కూడా బాగానే చేశారు, ప్రియా గారు బాగా చేశారు, ఎవ్రీథింగ్ గుడ్, బాగా అనిపించింది. అంత సిల్లీగా ఏం లేదు, గుడ్. అది ఈరోజు ఎపిసోడ్, అంతకుమించి ఏం లేదు. రాము రాథోడ్ సూపర్, శ్రీజ గారు సూపర్, సంజయ్ గారు సూపర్. మాస్క్ మేను మన మనీష్ తప్పించి మిగతా వాళ్ళందరూ బాగా అనిపించారండి. మాస్క్ మేను వరస్ట్గా ఏంటంటే, నీతో మాట్లాడిన పర్సన్ కూడా నువ్వు రెసిప్రికేట్ చేసి మాట్లాడలేకపోయినా అంటే బ్యాడ్ అండి, వెరీ బ్యాడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వద్దులే ఓవర్. థ్యాంక్ యూ సో మచ్. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి మమ్మల్ని, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడతాను ఇప్పుడే, ఒకసారి వచ్చి ఇన్స్టాగ్రామ్లో చూడండి, లింక్ మీద క్లిక్ చేసి.